కొత్త ఏడాది ఆరంభంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నూరేళ్ల జీవితాన్ని క్షణికావేశంలో ముగించాడు. విద్యార్థి సూసైడ్ కారణంగా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన విద్యార్థి సంఘాలు కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న గురునానక్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, లేని ఎడల అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురునానక్ కాలేజ్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కాలేజ్ హాస్టల్ గదిలో నూతన సంవత్సరం రోజున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆముదాల రాము అని గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే కొన్ని విద్యార్థి సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. గురునానక్ కాలేజీలో ఆందోళన చేపట్టాయి. కళాశాల యాజమాన్య వేధింపుల వలన విద్యార్థి మృతి చెందాడని కళాశాల ముందు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, డీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. గురునానక్ కళాశాలలో గతంలో కూడా విద్యార్థులు కళాశాల వేధింపుల వలనే ఆత్మహత్యలకు పాల్పడ్డారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా గురునానక్ కళాశాల ఉంది తప్ప విద్యార్థులకు సదుపాయం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్న గురునానక్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, లేని ఎడల అన్ని సంఘాలను కలుపుకొని ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. కళాశాలలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి ఆత్మహత్యతో ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాల నేతలు కొందరు కళాశాల అద్దాలు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు గురునానక్ కాలేజీలో రాము అనే ఒక విద్యార్థి ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే కాలేజీ యొక్క ఒత్తిడి వల్లనే ఈరోజు విద్యార్థి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తన యొక్క హాస్టల్లోనే నివసిస్తూ సొంత రూమ్ని ఏదైతే కేటాయించినటువంటి హాస్టల్లో అతనికి అక్కడ ఉన్నటువంటి 2 గంటలు తర్వాత ఓపెన్ చేసి చూసినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఈరోజు మరి యాజమాన్యాలు కనీసం మాట్లాడకుండా నిమ్ముకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గురునానక్ కాలేజ్ యొక్క గుర్తింపుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం ఈరోజు ఏజీఎం కానీ, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ, కోహ్లీ కానీ కనీసం ఈరోజు విద్యార్థులకి ఏం జరిగింది, ఎందుకు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారని చెప్పేసి కనీసం నోరు విప్పనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థుల పైన కనీసం చదువుల పైన లేనటువంటి ధ్యాస, డబ్బుల పైన ఉన్నటువంటి ధ్యాస కనీసం ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన లేదని చెప్పేసి మేము తెలియజేస్తాను. కనీసం ఆ విద్యార్థి చనిపోయిన 2 గంటల తర్వాత కూడా ఈరోజు సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా కూడా నింబుకు నీరెత్తినట్టు వివరిస్తూ ఓపెన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఏం జరిగింది, ఆ విద్యార్థికి ఎందుకు సూసైడ్ చేసుకుండు అని చెప్పేసి మేము ఈరోజు విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ వెళ్ళి అడుగుదామని వెళ్తా ఉంటే కనీసం ఈరోజు పోలీసు వాళ్ళ యొక్క అరాచకాలు పోలీసుని ఈరోజు అడ్డం పెట్టుకొని ఈరోజు నడుపుతున్నటువంటి పరిస్థితిని సంవత్సరానికి 20 మంది ఆ గురునానక్ కాలేజీలో చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులకి ఎందుకు చనిపోతా ఉన్నారు, దేనికోసం చనిపోతా ఉన్నారు అని కనీసం వివరణ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. గురునానక్ కళాశాలలో జరిగిన విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో జరిగిన ఆందోళనను అడ్డుకున్నారు. ఆందోళన చేసే క్రమంలో కొందరు వ్యక్తులు కళాశాల ఆస్తుని ధ్వంసం చేసినట్టు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.